లూకా సువార్తకు వచ్చేయండి. ఐక్య విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, మన విషయం మనం ఇప్పుడు మీరు అనొచ్చు, మరి సరే బ్రదర్, భోజనం విషయమే బట్ట విషయమే కావచ్చు, ఎట్లా ఇస్తాడు దేవుడు? మత్తయి సువార్తకు రండి, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6:31 అన్నా 25 నుంచి చదువున్నాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. వినండి, ఈ ఐక్య విచారములు చింతించుకుంటూ కూర్చుంటే ఆయన పని ఎప్పుడు చేస్తాం? ప్రభు పని ఎప్పుడు చేస్తాం? రక్తం చిందించి వెలబెట్టి నిన్ను కొను పని అప్పగించిండు కదా, ఇదేనా ఇంకా ఆయన పని ఎప్పుడు? ప్రభు కార్యాలు ఎప్పుడు? ప్రభు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి, ప్లాన్ కలిగి నిన్ను బలపరుస్తూ అభిషేకించి నిన్ను సిద్ధం చేశాడు కదా. ఐక్య విచారంలో నిన్ను మందం చేసేస్తాయి, నీ గురిని కోల్పోయేలా చేస్తాయి. వినండి, దేవుని నీకు ఇచ్చిన దర్శనాన్ని కనబడకుండా బ్లర్ చేసేస్తాయి. ఏంటో తెలుసా? ఐక్య విచారం. ఏం తినాలా, ఏంటి ఇల్లు? పిల్లలు, మిషనరీలు ఇవన్నీ ఆలోచించుకొని వచ్చారా? ఉన్నతమైన దేశం నుండి సంపన్నమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారు భారతదేశానికి వాళ్ళు మిషనరీగా వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా ఉందని వచ్చారా? ఇక్కడ అన్నీ ఉన్నాయి అనుకొని వచ్చారా? ఏమి లేవు. చీకటి ఖండంలోనికి వెళ్ళారు కదా. మనుషులు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళారు కదా. వారికి ఐహిక లోకం కాదు, దేవుని దర్శనం. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ఇచ్చల చేత ఈడవబడలే, దేవుని చిత్తము చేత వాళ్ళు ముందుకు వెళ్ళారు. అందుకే కదండి విలియం కేర్ ఇక్కడికి వచ్చాడు. ఈరోజు పట్టుకున్న బైబిల్ ఆయన దేవుడు తనను వాడుకున్నందుకే కదా. దేవుని చిత్తం గుర్తించాడు. విలియం కేర్ గారంట ఇండియాకి దేవుడు భారం పెడితే ఇండియా మ్యాప్ ఇసుకలో వేసేసుకొని ఆ మధ్యలో మోకాళ్ళుని అడిగేటోడంట, లార్డ్ టేక్ మీ టు ఇండియా, నాకు భారం ఇచ్చావు, భారతదేశానికి నన్ను తీసుకెళ్ళని. పిల్లలు దేని కొరకు బ్రతికారు వాళ్ళు? ఈరోజు ప్రశ్న, దేని కొరకు బ్రతుకుతున్నాం? మన ఆశలేంటి, మన కోరికలేంటి? అలా అని చెప్పి మీరు కాషాయం డ్రెస్ వేసుకొని అనట్లేదు నేను. మన పనులు మనం చేస్తున్నాయి, మన ఉద్యోగాలు మనం చేస్తున్నాయి. ప్రభు కొరకు పరిపక్వమైనటువంటి జీవితాలు, ఫలభరితమైన జీవితాలు, ప్రభావవంతమైన జీవితాలు, ప్రభుకి మహిమ తెచ్చే జీవితాలు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే జీవితాలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నాన్న మత్తయి సువార్త 6 చదువున్నాను కనండి. ఆహారము కంటే ప్రాణమును, ఏమి తిందుమా ఏమి తాగుదామని ఏం ఆలోచించకండి. చదువు. ఆహారము కంటే ప్రాణమును, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. వీళ్ళకి చెప్పకపోతే అర్థం కాదు కదా. ఇది కొండ మీది ప్రసంగం, మనకు తెలుసు. 5, 6, 7, 8 అధ్యాయాలు కొండ మీద చక్కగా బోధిస్తున్నాడు. అందరు కూర్చున్నారు. ఏం తిందమా, ఏందా ఆలోచించకండి అని వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అటు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. మీరు ఎప్పుడన్నా పక్షులు చూసిండ్రా? చింతగా ఉన్న పక్షులను చూసిండ్రా? పొలం వేస్తే విత్తనాలు వేస్తాయి, అవి విత్తనాలు చల్లి పొలం వేసి పొలం వచ్చిన దాకా ఎదురు చూసి ఆ గింజలు వచ్చిన తర్వాత తిని అప్పుడ అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. మనలాగా కొట్లల్లో కూర్చుకోవు. ఇప్పుడు ఈ మాట వినండి. అయినను వాటికి పొలము లేదు, అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకోవు, అయినా కూడా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎవరు పోషిస్తున్నారు? పరలోకపు తండ్రి. ఆయన కదా మనల్ని పోషిస్తున్నాడు, ఆ పక్షులను పోషిస్తున్నాడు కదా. అని ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు పక్షుల కన్నా బహుశ్రేష్ఠులు కారా? పక్షుల కొరక యేసయ్య ప్రాణం పెట్టింది, పక్షుల కొరక యేసయ్య రక్తం చిందించింది.
ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను చేసుకున్నాడు కదా. మనము పతనమైనప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి వెలగబెట్టి నిన్ను నన్ను కొన్నాడు కదా. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చాడు కదా. వాటికన్నా బహుశ్రేష్ఠులు గారా మీరు? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ ఐక్య చేసుకొనగలడు. విచారములు ఉన్నాయి, చింతించుకుంటూ కూర్చుంటే మీరేం జరుగుతుంది? ఎత్తు పెరుగుతారా ఒక మూరడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? వస్త్రం గురించి ఎందుకు చింత? అడవి పువ్వులు ఎలాగు మళ్ళా కిందికి నెదుగుచున్నవో చూడు. ఫస్ట్ ఏమో ఆలోచించుడి. పైన చూడమన్నాడు, ఆకాశ పక్కకున్న ఆ పువ్వులు చూడండి. అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఎట్లా ఆలోచించుడి. ఎదుగుతున్నాయి? ప్రియులారా ఆలోచించండి అంటే ఆలోచించాలి. ఎట్లా ఎదుగుతున్నాయి అడవి పువ్వులు? ఎట్లా ఎదుగుతున్నాయి? అవి కష్టపడతాయా? ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోనుకి ఏం తక్కువ ఉందండి? ఆయన అలంకరణ, ఆయన సింహాసనము మామూలు కాదు అది. ప్రభు అంటున్నాడు సొలొమోనుకి కూడా ఈ ఆధిక్యత లేదు. అడవిలో పుడుతున్న పువ్వు చూడండి. అసలు ఆలోచించిన పువ్వుల గురించి ఎప్పుడైనా? వాటి రంగు ఆలోచించండి ప్రియులారా, వాటి కలర్ ఆలోచించండి. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి. మీరు బ్లాక్ రోజ్ చూసారా? పింక్ రోజ్ చూశారు, వైట్ రోజ్ చూశారు, గ్రీన్ రోజ్ చూశారు, రెడ్ రోజ్. బ్లాక్ చూసిరు ఎప్పుడన్నా? నేను చూసిన బ్లాక్ రోజ్. అరే అసలు కలర్ పువ్వులు చూడండి, ఆలోచించండి ప్రియులారా. నెత్తిని పెట్టుకోవడం కాదు ఎప్పుడన్నా చూడండి ఇట్లా. ఈ పువ్వులను ఎంత చక్కగా చేశాడు దేవుడు. దాని రంగేంటి? మల్లెపూ యొక్క వాసన ఏంటి? దాన్ని ఎంత చెప్పు కింద వేసి తొక్కినా ఏం చేసినా ఇంకా పరిమళిస్తే అసలు దేవుడు దీని వెనక. ప్రియులారా, మనం ఏదైనా తింటున్నప్పుడు, ఏదైనా వాడుతున్నప్పుడు దానికి వెనకాల పోయి ఆలోచించడం నేర్చుకోవాలి. బియాండ్ దట్. నక్షత్రాలను చూసినప్పుడు అక్కడితో ఆగిపోవద్దు. నక్షత్రాల వెనుక ఉన్న సృష్టికర్తను చూడడం నేర్చుకోవాలి. పువ్వులను చూసినప్పుడు ఆ పువ్వుల సృష్టికర్తను చూడడం నేర్చుకోవాలి. ఫ్రూట్స్ చేశారా? నేను కరీంనగర్ అటువైపు పోతున్నప్పుడు అన్నతో కూడా చెప్తా ఉంటాను. ఆ రోడ్ పక్కన మొక్కజొన్న కంకులు చేస్తా, ఆగి మరీ తీసుకుంటా. మీటింగ్ పోయేటప్పుడు తీసుకుని, ఎందుకంటే అది కాలిస్తే నల్లగా అంటుతుందని వచ్చేటప్పుడు తీసుకుంటాను కొన్నిసార్లు. అది చూసారా ఎంత లైన్గా ఉంటాయో? అది దానిమ్మకాయ చూసారా? పొమగ్రానైట్ ఎంత ముత్యాలాగే మెరిచిపోతాయండి. బనానా గుజ్జుగా ఉంటుంది, దానికి దేవుడు ఒక చర్మాన్ని ఇచ్చి అది తీసుకొని తినడానికి మనం ఆలోచించాలి ప్రియుల. పువ్వులను చూడండి, దాని వెనకాల సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అర్థం చేసుకోవాలి. దేవ ఎంత మంచి దేవుడవయ్య. హల్లెలూయా. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు కూడా అర్థం కావాలి. మన కళ్ళు, మన చెవులు ఏంటండి? 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుడుతున్నది. మిమ్మల్ని మీరు చూసుకోండి అద్దంలో, ఎంత ఆశ్చర్యంగా ఉంటారు. అసలు ఎట్లా పనిచేస్తున్నాయండి అవే లోపల మనకు తెలియకుండా అన్నీ పని చేస్తున్నాయి. గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, మనం ఉంటున్నాం, తింటున్నాం, పోతున్నాం, కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. లోపల ఒక పని జరుగుతూనే ఉంది. పుట్టినప్పటి నుండి నాన్ స్టాప్గా గుండె కొట్టుకుంటుంది. మనం పండుకున్నప్పుడు నేను కూడా కొద్దిసేపు పడుకుంటా అని గుండె అనుకుంటే గాఢమైన నిద్రలోనికి వెళ్ళిపోతాం. ఎవ్రీథింగ్. పిల్లలు ఆలోచించండి, దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో. ఈ పళ్ళు ఆలోచించండి, ఇక్కడ ఎందుకు షార్ప్గా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు ఫ్లాట్గా ఉన్నాయి, ఇక్కడ కొరికి ఇక్కడ నమలడానికి. నాన్ వెజ్ తింటున్న జంతువులను చూడండి, ఇక్కడ ఉంటాయి. వెజ్ తింటున్న వాళ్ళని, వెజ్ జంతువులు వాటికి ఉండవు. కళ్ళ గురించి ఆలోచించండి. రెటీనా మీకున్నట్టుగా ఇంకా వరల్డ్లో లేదు. అందుకే ఆధార్ కార్డు దగ్గర పోయినప్పుడు ఏం చేశారు? కళ్ళను. చెవు స్టైల్ అంట ఇంకొకరికి ఉండదంట. ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు. నాలుక మీద టేస్టీ బర్డ్స్ ఇంకొకరికి ఉండవు. కవల పిల్లలుగా పుట్టిన వ్యత్యాసం ఉంటుందంటండి. ఏంది అంత స్పెషల్గా తీశాడు? ఇంతగా మనల్ని కేర్ తీసుకున్నాడే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకోవు,
అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే మరి శ్రేష్ఠులు కాదా? వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోన్ రాజు కూడా ఇటువంటి వైభవం లేదు. పువ్వును చూడండి, దాని రంగు చూడండి, అది ఎట్లా ఎదుగుతుందో చూడండి అని చెప్తూ ఏమన్నాడు చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల, దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అని ఒక తిట్టు కూడా తిడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఖచ్చితంగా ఇస్తాడు కదా, గ్యారంటీ కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. డు నాట్ వరీ, చింతించొద్దు. నువ్వు ఎందుకు పరిశాన్ అవుతున్నావు? ఏం తినాలి బ్రదర్, ఎట్లా తినాలి, చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయంలో వారికి దేవుడు లేడు, వారికి దేవుని సహాయం లేదు, దాని గురించి ఆలోచిస్తారు. అంటే అట్లా చింతించేటోళ్ళు ఎవరితో సమానము? అన్యజనులతో. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని. చూడండి ఎంత ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా చెప్దామా? ఆయనకు తెలుసు. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరో ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన ఆమెన్. అడగక ముందే తెలుసండి. మరి మనం ఎందుకు అడగాలంటే అడుగుమన్నాడు కనుక. సింపుల్. అడుగుమన్నాడు. అమ్మ అడుగుమన్నాడు, అడుగుదాం. పోనీకి అడుగుమంటే అడగడానికి ఏమైందండి మనకి అర్థం కాదు. 3 ఎకరాలు అడుగుతున్నాం మనం. అడుగుమన్నాడు. భూమి ఆయనది, నరులకి ఇచ్చిన్నాడు. ఆయన భూమి ఆయనకే అడుగుతున్నాం. అడుగు. అవిశ్వాసం ఎందుకు? దేవుని కార్యాల విషయంలో అడుగు, నీ జీవితంలో పరిచయ విషయంలో అడుగు, నీ ఇంటి విషయంలో అడుగు, నీ ఆరోగ్య విషయంలో అడుగు, నీ అవసరతల విషయంలో అడుగు. అడుగుమన్నాడు. అడుగు. అడగట్లేదు కనుక మీరు పొందట్లేదు అన్నాడు. ఒకవేళ అడిగిన మీరు దురుద్దేశాలతో అడుగుతున్నారంటాడు, అవిశ్వాసంతో అడుగుతున్నారంటాడు. కానీ యథార్థ హృదయంతో విశ్వాసంతో అడిగితే ప్రియులారా ఆయన ఇవ్వని రోజు ఉందా మన జీవితంలో? అడగకముందే ఇచ్చిండే, అడుగుతూ ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. చదువున్నాను మత్తయి సువార్త అక్కడే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సీక్ ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్ని సమకూరుస్తాడు. ఎందుకు చింత? రేపటిని గూర్చి చింతింపకుడి. అస్సలు అవసరం లేదు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినం రేపటి గురించి చూసుకుంటది. ఏనాటి కీడు అసలు రేపటి గురించి ఆలోచిస్తాం. రేపు ఉంటావాను, ఎందుకంత పరిశాన్ పడతావు? రేపు నీది కాదు, రేపటికి రూపు లేదు. రేపు వచ్చినాం అనుకోండి, మన జీవితంలో రేపు అనేది వచ్చింది, రేపు చూసుకుంటాడు దేవుడు, మన అవసరతలు తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పక్షుల విషయంలో పట్టించుకుంటున్న దేవుడు, ఆ పువ్వుల విషయంలో పట్టించుకుంటున్నటువంటి దేవుడు. ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు, పట్టించుకోడా? తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, పట్టించుకోడా? ఆయన పట్టించుకుంటాడు ప్రియులారా. ఇంకొక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, ఆత్మీయుల కన్నా ఎక్కువగా పట్టించుకునేది మన ప్రభువే. హల్లెలూయా. ఆయనేనండి. ఆయన పడుకుంటే కొన్నిసార్లు మన గురించి మన బంధువులు మర్చిపోతారు, తల్లి బిడ్డ గురించి మర్చిపోతుంది. కానీ దేవుడు మనల్ని మర్చిపోయేటోడు కాదు, విడిచేవాడు కాదు, విడువడు, ఎడబాయడు. ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి. లూకా సువార్తకు రా నాన్న. 21:34. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా ఒక్క మాట చూడన్నాను. 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు.
అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీరు ఒకసారి చెప్తే ఇనే రకాలు కాదు కదా, అందుకే రెండోసారి చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. మరలా చెప్తున్నాను, చెప్పండి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడున్నాడండి పౌలు గారు? ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయనకి ఆనందం బాధ గురించి మాట్లాడాలి కదా. ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడంటే బయట ఉన్నోళ్ళకు ధైర్యపరుస్తున్నాడు, ఆనందంగా ఉండండి అని. చదువునాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడు గాని. దేని గురించి చింతించొద్దంట? దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నాన్న దేని గురించి చింతించొద్దంట? దేనిని గూర్చి. నాకు తెలియదు దేని గురించి చింతిస్తున్నారు. ప్రభు అంటున్నాడు దేని గురించి చింతించొద్దు. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చింతించొద్దు. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించి వెతికి రక్షించుకున్నాడు. నీకు ఒక గురి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ప్రభు కొరకు నువ్వు పని చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు పని చేయాలి. ఒక రోజున ప్రభు దగ్గర నువ్వు నిలబడినప్పుడు, నేను నిలబడినప్పుడు ఆయన నుండి మెప్పు పొందుకోవాలి. కానీ ఈ ఐహిక విచారాలు నిన్ను అణిచివేస్తున్నాయి. నువ్వు పరిపక్వత లేని స్థితిలోనికి, ప్రభు కొరకు వాడబడలేని స్థితిలోనికి, ప్రభు పని చేయలేని స్థితిలోనికి, ప్రభు కొరకు ఎదురు చూడకుండా నిన్ను నువ్వు జీవితం పాడు చేసుకునే స్థితిలోనికి ఈ ఐహిక విచారాలన్నీ నీ దృష్టిని మందం చేసేసింది. వీటిని చూస్తున్నావు కానీ ఆయన వైపు చూడడం నేర్చుకోవాలా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలంట ప్రియులారా. అవర్ ఐస్ షుడ్ బి ఆన్ జీసస్. యేసు వైపు మాత్రమే. పేతురు గారు మునిగిపోతున్నాడు ఇటు అటు చూసి. ప్రియులారా జాగ్రత్త. ఐహిక విచారాలు, ధనమోసము, ఇంకా వేరే రకమైనటువంటి ఆపేక్షలు, అన్ని కోరికలు, ఇచ్చలు నిన్ను ముంచివేస్తాయి, నిన్ను అణగదొక్కేస్తాయి. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలంటే, ఆయన రాకడ కొరకు నువ్వు ఆపేక్షిస్తూ ఉండాలంటే, ఆయన వచ్చేంత వరకు నువ్వు ప్రభువును ప్రేమిస్తూ ఉండాలంటే, అంతవరకు ఆయన పనిని నువ్వు చేస్తూ ఉండాలంటే, పరిపక్వతలో నువ్వు ఎదగాలంటే, ప్రభు కొరకు కొన్ని ఫలాలను ఫలించాలంటే, ఆత్మ ఫలము చేత అలంకరించబడి కొన్ని ఆత్మలైన ప్రభు కొరకు సంపాదించాలని నీ జీవితంలో ఒక గురి ఉంటే, ఇదిగో ఈ 3 విషయంలో జాగ్రత్తగా ఉండాలా. తిండిపోతుతాను, తిండి. రెండవది మత్తు. ఏ మత్తు? మూడవది ఐహిక విచారం. పేతురు భక్తుడు అంటాడు చూడండి, తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం. చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రభువు మిమ్ములను గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే ఆయన కూడా పరిశాన్లో ఉన్నాడా? ఆయన మిమ్ములను గురించి చింతిస్తుండంటే ఆయన కూడా ఈజీ కింద లక్ష్యము చేయుచున్నాడు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంది, లక్ష్యం ఉంది. ఆయన మనసులో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన హృదయంలో నువ్వు ఉన్నావు. అంతేకాదు ఆయన కనుదృష్టి నీ మీద ఉంది, లక్ష్యం చేస్తున్నాడు. భయపడకు, చింతించుకుంటూ కూసోకు. హల్లెలూయా. ఆయన నిన్ను గూర్చి మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ప్రభువు మీద వేయండి. ప్రియులారా, ఇది నాకు తెలియదు ఏ ఐహిక విచారముల చేత కృంగిపోయి ఉన్నావో, అణిచివేయబడుతున్నావో, ప్రభు అంటున్నాడు జాగ్రత్త. నీ గురించి నువ్వు జాగ్రత్త పడు. ఇంకెవరో కాదు జాగ్రత్త తీసుకోరు నీ గురించి.
నీ గురించి, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడమన్నాడు. ఏది నా ఆత్మీయ జీవితాన్ని అణచివేస్తుంది, ఏది నా ప్రార్థన జీవితాన్ని అణచివేస్తుంది, ఏది నా పరిశుద్ధ జీవితాన్ని అణచివేస్తుంది, ఏది నా ప్రభు కొరకు నేను ఎదురు చూడకుండా ఈ లోక సంబంధం విషయాల్లో మీద మనసు పెట్టేలా చేస్తుంది. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ స్టీలింగ్ మై లైఫ్. నా జీవితాన్ని దొంగిలిస్తుంది ఏంది? నా ప్రభు నుంచి కనుదృష్టి తీసేస్తుంది ఏంది? నా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోకుండా చేస్తున్నది ఏంది? నేను నా జీవితంలోంచి తీసేసుకోవాలి. వద్దు ఇంకా. ప్రభు మరి ఎట్లా? మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన హల్లెలూయా. దేని గురించి చింతపడకు, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. మరలా చెప్తున్నాను, సంతోషంగా ఉండండి, అన్నిటినీ ప్రార్థన ద్వారా తీసుకెళ్ళండి. ప్రియులారా, 3 విషయాల గురించి చూసుకున్నాం. ఈ 3 మనం జయించాలంటే అద్భుతమైన సూత్రం ప్రభు చెప్పాడు. వచ్చే వారం చెప్తాను. తిండిబోతుతనంను మనం జయించాలంటే, మత్తులను జయించాలంటే, ఐక విచారములను జయించి ప్రభు ఎదుట యోగ్యులముగా పాత్రులుగా మనం నిలబడాలంటే ఒక అద్భుతమైన సూత్రాన్ని, ఒక విజయ సూత్రాన్ని చెప్పాడు ప్రభు. చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. అది చేసి చూడండి, ఈ 3 మీద మనకు దేవుడు విజయం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజే చెప్తే బాగుండు, కానీ చాలా టైం అయిపోయింది. ప్రభు చిత్తమైతే వచ్చే మంగళవారం చెప్తాను. ఈ 3 మీద విజయం పొందుకొని ప్రభు కొరకు కనిపెట్టే వారి జీవితంలో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. అది చేస్తే ప్రియులారా, దేవుడు ఎప్పుడు ప్రాబ్లం మాత్రమే చెప్పడు, సొల్యూషన్ కూడా చెప్తాడు. దానికి సమస్య మాత్రమే చెప్పడు, ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్తాడు. ఇది శోధన అని చెప్తాడు, శోధనను జయించే విషయాన్ని కూడా చెప్తాడు. అక్కడ మాట్లాడాడు. ప్రభు చిత్తమైతే వచ్చావు. అయితే ఈరోజు ఒక్క విషయం, ఏ ఐక్య విచారం చేత నువ్వు కృంగిపోయినావు, పట్టుబడి ఉన్నావు, నలిగొట్టబడుతున్నావు, అణిచివేయబడుతున్నావు, ఒక్కసారి పరీక్ష చేసుకుంటావా? ఎవరికి వారం జాగ్రత్త తీసుకోవాల్సిన వారమైనావు. మీ ఆత్మీయ జీవితానికి మీరే బాధ్యులు ప్రియులారా. మీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలకు మీరే జాగ్రత్త వహించాలి. పడిపోతుంటే, పతనమైపోతుంటే మీరే జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ప్రభు సన్నిధికి రావాలి. ధనమోసం. యేసయ్య చేతే ఎన్నుకోబడ్డాడు యూదా ఇస్కరియోతు. ధనమోసం, ధనాపేక్ష, ప్రభువునే నమ్ముకున్నాను అని చెబుతూనే అమ్ముకునే స్థితికి వచ్చేసాడు, అమ్మేశాడు. కానీ అనుభవించాడా? అనుభవించకుండానే తన జీవితం ఆవిరైపోయింది. ఏలియా గారి తర్వాత, దైవజనుడైన ఏలియా గారి తర్వాత ఎలీషా గారు, ఆయనకు డబ్బు మీద కాదు, ఆత్మ, పరిశుద్ధాత్మని మీద, ఆత్మ నింపుదల కొరకు కోరిక వెంబడిస్తున్నాడు. అదే ఎలీషా గారి దగ్గర గేహాజీ ఉన్నాడు. ధనాపేక్ష, పతనం చేసుకున్నాడు కదా తన జీవితాన్ని. ఆకాను పతనమైపోయాడు కదా ప్రియులారా. వేరే రకమైన ఆపేక్షలు, ఇంకా ఇవి అవి అవి ఇవి అవి అవి వద్దు. ఉన్నదానితో తృప్తిగా ఉండు, భక్తి జీవితం గడుపు, ఉన్నదానితో తృప్తిగా బ్రతుకు. క్రైస్తవుడికి కావలసింది భక్తి, తృప్తి. తృప్తి ప్రియులారా. ఈరోజు ప్రభు మనతో గడిచిన వారాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులారా మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితంలో ప్రభు యొక్క పిలుపు ఉంది, కానీ ఐహిక విచారముల చేత అంచివేయబడి పరిపక్వత లేని స్థితిలో, ప్రభు కొరకు ఫలించని స్థితిలోనికి వచ్చేశారు. విత్తుతున్నటువంటి వ్యక్తిలో సమస్య లేదు, విత్తనంలో సమస్య లేదు. సమస్య ఆ భూమి సమస్య, అక్కడున్నట్ల ముండ్ల పొదలు. ఈరోజు ఏది నీ జీవితాన్ని, ఐక్య విచారాలు ఏవి నిన్ను అణచివేస్తున్నాయి? ప్రభు దగ్గర పెట్టు. ప్రభు ఇదిగో ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, నీ ఎదుట పెడుతున్నాను. నేను నీ గురించి ఆలోచించడం నేర్పించండి. నీ చిత్తము చేయడానికి నేను ఆశపడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడడానికి నేను ముందుకు రావాలి. ఇదిగో ఇది నాకుంది ఆశ.
ఇవన్నీ నన్ను కదలకుండా చేస్తున్నాయి అయ్యా. అణిచివేయబడుతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభా. నా జీవితం ఎగిరిపోతుంది, ఇప్పటికే సగం ఎగిరిపోయింది. శేష జీవితం ఎంతో తెలియదు. నీ కొరకు ఫలించే జీవితం దయచేయండి. నీ కొరకు ఫలభరితమైన జీవితము దయచేయండి. ఆత్మ ఫలము చేత నేను అలంకరించబడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రయాసపడాలి. ఇదిగో ప్రభువా, నేను ఇక్కడున్నాను, నాకు సహాయం చేయండి. మరొకసారి నా జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా. ప్రియులారా, ఒక క్షణం లేచి నిలబడదామా? ఒక క్షణం. ప్రియులారా, ఈరోజు ఒకటి జరిగిపోవాలి మన జీవితంలో. మార్పు ఈ రోజు నుండే మొదలవ్వాలి. నాలో మొదలవ్వాలి, నీలో మొదలవ్వాలి, మనలో మొదలవ్వాలి. ఇదే ప్రియులారా, ఇదే మన జీవితాన్ని ఇంకా శాసించబోతుంది. ఈరోజు ప్రభుతో చేసుకునే ఒక నిర్ణయం, దేవా నీ కొరకు బ్రతుకుతాను, నీ చిత్తం చేయడానికి బ్రతుకుతాను. నీ ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనే ఒక్క మాట చాలయ్యా. ఆ ఒక్క మాట కొరకు బ్రతుకుతున్నాం ప్రభా. మేము నీ నుండి శభాష్ నా కుమారుడా, శభాష్ నా కుమార్తె అనే ఒక్క మాట కొరకు అయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చెప్దామా ప్రియులారా? మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను అయ్యా పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను యేసయ్యా పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావయ్యా, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
ప్రియులారా, ఇదే జీవితం అయితే ఇష్టం వచ్చినట్టు బ్రతికేటోళ్ళం. కానీ ఇంకొక జీవితం ఉంది కదా, దాని కొరకు ప్రభు మన కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణం పెట్టాడు కదా. ఆ ప్రభు చిత్తం చేయడానికి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడానికి, ప్రభు కొరకు పరిపక్వతలోనికి రావడానికి, ప్రభు కొరకు ఫలించడానికి, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుండడానికి ఇదిగో ఆటంకాలు ఉన్నాయి. తిండిపోతుతనం, తిండి 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 తిండి, మత్తు మత్తు మత్తు, నిద్ర ఒక మత్తు, ఐక్య విచారాలు మందంగా చేసేస్తాయంట. నీ గురిని బ్లర్ చేసేస్తాయి, అవి నీ గుండె బరువెక్కేలా చేస్తాయి. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం యేసయ్యా, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద నీ కంకితం.